మన చూసిండాము 21 దాకా చూసిండాము. దీనిలో అంతరంగ సాధనే బహిరంగ సాధన ఇంత చెప్పిన వెనక ఈ 18, 19లో ఆ தியான ஸ்வரூபாணி பற்றி చెప్పినారు. దానికి కాற்றிల్లాద ఇడలో ఎట్ట గాలి లేని తావులో ఆ సుడర్ ఎట్ట అసంజగండ ఉందో అదే మారి ఈ ఆత్మలోనేని ఉండే ఆ యోగినుடைய మనసు, ఆ ధ్యాన యోగినుடைய మనసు వచ్చి అన్ని కామాలు అన్ని ఆశలను ఉడిసి బాగా మనసు కట్టుపడి ఆదిల ఎట్ట అసంజగండ సుడరుందో అదే మారి ఉంది అనేదాన్ని చూసాము. அடுத்து 20, 21 దానిలో వచ్చి ఇప్పుడు அடுத்த టాపిక్ ఏమంటే ఆ మోక్ష లక్షణం, సమాధి లక్షణం. ఆ భయాన్ని అదాదు ధ్యానాలో ఉండి ఆ ఒరుముఖపట్ట మనసులోనే ఉండేవాళ్ళు. ఆ దీప చుడర్ మారి ఏ విధమైన చలనని లేని మనసు ఎట్టా ఉన్ను అనేదాని 7 డెఫినిషన్ 7 లక్షణాలని చెప్పుకొచ్చేది. దానిలో మన 4 చూసినాము. ఏం 4 చూసాము? చిత్త ఉపరమహ అనేది మొదట, அடுத்து ఆత్మ దర్శనం రెండవది, అది వచ్చి 20వ శ్లోకాలో ఈ రెండుని చూసాము. అదాவது మనసుని రోగా మన వశపడుతుకుని దాని బయట విషయాలకు పోకుండా నిరుద్ధం అంటే దాని తడుక్తి మనసుని బయట ఇంద్రియాల విషయానికి పోకుండా దాని దేని ఏమి ఉదవితో యోగ సేవయ ఈ యోగ పயிற்சி మూలంగా అష్టాంగ యోగ పயிற்சி మూలంగా దాన్ని తడుతి ఎత్ర ఉపరమతే అంటే ఎప్పుడు దాని వచ్చి ఉపరమతే అంటే ఆ அமைதிకి ఎత్తుపోయేవో బయట విషయాలు పోకుండా అది ఆ స్వరూపాలో నిలిసింది. స్వరూపం నిలిసేదే అనేదాన్ని ఇక్కడ చెప్పలా. ఇక్కడ వచ్చి ఆ ముழு அமைதிలో ఏ విధమైన థాట్ வெளி విషయాలని పట్టియే ఏ విధ ఎన్నో లేకుండా ఆ அமைதி పడితేది అనేదాన్ని మొదట చెప్పినారు. రెండవది అట్ట அமைதி పడితిన మనసుని దానిలో ఏమి ఎంచాలే అనేప్పటికీ అక్కడ వచ్చి ఆత్మ దర్శనంని అదాவது ఈ ఆత్మని చూడాల. ఎట్టా చూడాల? ఈ మనసుని పెట్టి ఆత్మనా ఆత్మానం ஆத்மனி ஏவ பஷ்யன் துஷ்யதி. அதாவது தன்னை மனசுனால தனனியேனி ஆத்மாவையே ஆத்மனிட்டு ఆ ఆత్మావిడத்தில் తనకు రోగనేని చూసి పశ్యన్ అంటే చూసి దాన్ని ఉనర్ంది. చూసి అంటే కన్నుతో చూసి అనేది లేదు, అక్కడ దాన్ని ఉనర్ది మనసులో దాన్ని ఉనర్ది దానిలోనేని తుష్యతి. అదాவது ఆ యోగి దోండి అట్ట మారి చూసేండో ఆత్మలోనే ఆత్మని చూసేండో తన రోగనే తనని అనేప్పటికి ఆ సచ్చిత్ ఆనంద స్వరూపంగా దోరు చూసేండో వాండు వచ్చి అక్కడనేని సంతోషంగా ఉన్నాడు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఆ రెండవది దిల్లో అదాவது బయట ఉండే దిల్లో ఉండి విడుబట్టి దాన్ని తడుతు నిறுத்தி ఎన్నాళ్ళు ఒకటి లేకుండా ఉండే మనసులో ఆ ఆత్మని ఆ ఉణర్వుగానేని ఆ ఇరుపు ఉణర్వు ఆనందంగా మట్టుం ఉండట్టుగా చూసేండి అనేదే ఈ ఆత్మ దర్శనం అనేదిలో చెప్పారు. అదాவது ఇది ఇంకొక ఇదిలో చెప్పాలంటే ఆత్మ దర్శన జన్య ఆత్మ తృప్తి. అదాదు ఆత్మ దర్శనం అంటే ఈ ఆత్మని ఉణర్ందేది అర్థం. ఆ ఆత్మగానే తనని ఉణర్ందేంటి అంటే అట్ట ఉణర్ందేప్పటికి అక్కడ రోగం వచ్చి ఒక జన్య అంటే దానిలో ఉరువాకే ఆత్మ తృప్తి. ఆ ఆత్మ తృప్తిలో అదాவது తృప్తి అనేది బయట విషయాల్లో లేదు, తృప్తి అనేది ఆత్మలోనేని వండి అడంజేండి అనేదే ఈ రెండవది లైన్ మూలంగా మనం చూసాము. అదాவது ఈ ఉలహం అనేది తృప్తి తింసి ఉలహాన్ని నోకియే మన మనసు పోతా ఉంది. కాబట్టి ఈదిలో ఏం చేసేమో మన బయట విషయాలు పోకుండా మనసుని తడితి రోగ సూసింది ఆరంభించిన వెనక ఆ రోగ ఏం చేస్తుంది? ఆ ఆత్మలోనేని ఆ తృప్తిని వాడి ఉణర్ందేండి. అది తవిర వేరే ఒక్కటినే
విషయం లేదు అనేదాన్ని ఆ ఆత్మ జ్ఞానం మూలంగా వాడిని పురించుకునేప్పుడు అదావదు అన్నికి అధిష్టానం ఈ ఉలగాల ఉండే అన్నికిని ఈ ప్రపంచాల్లో ఉండే అన్నికిని అన్ని విషయాలకుని అన్ని ఉరవులకు అన్ని మనిషి ఎత్తినాலும் అన్నికినే అధిష్టానంగా ఉండేది ఆత్మ బ్రహ్మం మట్టునే అనేదాన్ని వాడిని పురించుకున్న దానిచ్చి వాడికి అది తవిర వేరే ఒక్కటినే తెలాల అక్కడ వేరే భేదాలు ఉంటేనే వాడిచ్చి దాన్ని చూసి అక్కడ ఒక బాదరన్స్ ఏదో ఒక వేరే మాది ఎన్నాలో వచ్చింది వాய்ப்பு ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి అన్నిని ఆత్మగానే వాడు ఎంచేప్పుడు తనగానే అన్నిని చూసేప్పుడు అక్కడ అతృప్తి అనేది వాడికి వచ్చేటుంది ఆ పూర్ణత్వాలో వాడు తెలచేయండు అనే దాన్ని చూసాము அடுத்து 21வது శ్లోకాలో ఇంకొక 2 లక్షణం చూసాము మొదటి వరిలో ఆత్యంతికం సుఖం அதாவது அளவு లేని உண்மை ఎల్లయற்ற அளவில்லாத ఆ ఆనందాన్ని బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం బుద్ధిలో వాడు తెలుసుకుంటున్నాడు బుద్ధిలో அறிஞ்சுకుంటున్నాడు உணர்ந்துకుంటున్నాడు ఈ புலன்களுடைய ఏ విధమైన ఉదవిని లేకుండా పులన్కు అప్పార్పట్ట ఆ ఆనందాన్ని వాడు బుద్ధిలో ఉணர்ந்தேண்டு అనేదానియే ఇది ఇక్కడ చెప్పినారు అదే ఆత్యంతికం ముழுமையான ఆ ఇన్బాని ఆ పూర్ణత్వాన్ని వాడు ఉணர்ந்தேண்டு ఆ స్వరూప జ్ఞానాన్ని స్వరూప అదావదు స్వరూప ఆనందాన్ని వాడు పురించుకుంటున్నాడు ఉணர்ந்துకుంటున్నాడు అదిని బుద్ధిలోనే మన ఉணர்ந்தேము కాబట్టి అది పులన్களுக்கு అప్పార్పట్టదు అనేదానియే దాని అతీంద్రియం అటానిసి చెప్పారు అనగా 2వ లైన్ లో దీని ఉణర్ందిన వేతి అంటే దాన్ని ఉణర్ందిన అంటే తత్వనిష్ట అనేదానియే తత్వనిష్ట అనేదే 4వ డెఫినేషన్ గా లక్షణంగా చెప్పినారు దానిలో ఏమింటే స్థిత ఆ తత్వత స్థిత సారీ இதுல வச்சு தோறு ஆனந்தானி உணர்ந்தேரோ வாழு தத்வதக ந சலத்தி ஸ்திதக அயம் ஸ்திதக அட்ட உண்டே నిలై పెట్టు ఉండే ఆ ధ్యాన యోగి అనేవాడు ఏం చేసేండి ఆ తత్వాలోండి నా చలతి వాడు ఈ నలువు విளக்கேதோ నలువుదలో ఎదినే నీంగువదో లేదు ఆ ఉண்மை తన్మైలోండి ఆ స్వరూపాలోండి వాడు విளக்கేది అనేది లేదు అదే తత్వ నిష్ట అనేది నిష్ట అంటే దానిలోనే ఉరుదిగా ఉండేది దీన్ని పురించుకున్న దానించి ఆ తత్వాన్ని క్లియర్ అంటే బాగా పురించుకున్న దానించి వాడి దల్లోండి విలహల్ అనేది నలువుదల్ ఎద్దినే దొరకదు దేని నుంచి అంటే ఈ ఆత్మనే అన్ని కాని ఉంది అటాని వాడు పురించుకుని ఆత్మలోనే ఉండేదానిచ్చి వాడికి అన్నినే ఆత్మగానే వాడు చూసేప్పుడు దానిలోండి ఏం విళకేది అనేది అక్కడ ఏం అన్ని ఉండేది పూరా ఆత్మానే అని వాడు పురించుకేప్పుడు ఇప్పుడు మనం వచ్చి నే వేరే నువ్వేరే ఈ అన్ని పొరుళ్ళు వేరే ఉండేది పూర భేదంగా చూసేదానించి మనకి ఈ విళకుదల్ అనేది ఉంది దీనిలోండి దీని ఒకవేళ చూసేమో అడుతు వేరే ఎన్నం వస్తుంది అట ఎన్నంగల్ మారుతా ఉంది అదే ఇది అన్నినేని ఒకటిగా చూసేవాండి వాడి అన్నినేని ఆత్మగా బ్రహ్మంగా చూసేదానిచ్చి అక్కడ విళకుదల్ అనేది ఆ తత్వాల్లో ఉండి విళకుదల్ అనేదే లేదు అనేదాన్ని దానే తత్వనిష్ట అనేదాన్ని చెప్పినాము అడుతు సూత 22వ శ్లోకం భువన ఉండవా యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే
గురునాపి విచాల్యతే. దీనిలో వచ్చి ఇంకొక 2 డెఫినేషన్స్ పేరు. మొదటి లైన్ లో నిరతిశయ లాభ అట, లేకపోతే మొదట చెప్పే మాదిరియే చెప్పాలి అంట ఆత్యంతిక లాభ, ఆత్యంతిక లాభం అనేదాన్ని ఇక్కడ చెప్పారు. அடுத்து 2வது లైన్ లో దుఃఖ ఆత్యంతిక దుఃఖ నివృత్తి, లేకపోతే దుఃఖేన అవిచాలనం, రెండు టైప్ లోని చెప్పచ్చు. దుఃఖేన అవిచాలనం లేకపోతే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, అదావదు ఆ దుఃఖాల్లో ఉండి నివృత్తి. మొదటిదిలో వచ్చి సుఖ ప్రాప్తి అనే దాన్ని చెప్పినారు. ఈ ఆత్యంతికం సుఖం, ఆ సుఖ స్వరూపంగానే మనం ఉంటాము అనేదాన్ని దీని మొదటి శ్లోకాలు 21వ శ్లోకాలు చూసాము. దీనిలో அடுத்த శ్లోకాలు 2ది చూసాము. ఒకటి వచ్చి నిరతిశయ లాభ లేకపోతే ఆత్యంతిక లాభ, లాభం లాభ ఏమైతున్నాను కరెక్ట్. அடுத்து వచ్చి దుఃఖేన అవిచాలనం, దుఃఖేన అంటే దుఃఖத்தினால் అవిచాలనం, దానిలో వచ్చి பாதிப்பு அடைஞ்சது లేదు, దానిలో అసంజ దుఃఖத்தினால் అసైవదిల్లై, బాధిப்பு అடைவதில்லை అనేదే దుఃఖేన అవిచాలనం. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, ఆత్యంతిక అంటే ஏற்கனவே చూసాము அளவில்லாத ఆ దుఃఖాల ఉండి నివృత్తి నీంగుదల్ అనేదిని మన చెప్పచ్చు. சரி, யம் லப்த்வா எதை அடைந்த பின், யம் ஸ்லோகனுடைய அர்த்தம் யம் லப்த்வா ச அபரம் லாபம் மன்யதே ந அதிகம் ததக யஸ்மின் ஸ்திதக ந துக்கேன గురునా అపి విచాల్యతే. యం లబ్ధ్వా అంటే దేని అడంజిన వెనక, అదావదు ఇప్పుడు మన మొదటిదిలో చూసామేక ఆ ఆత్మాని వాడు అడంజితున్నాడు, అప్పుడు వాడికి సుఖం ఆ స్వరూపాలనే ఉన్నాడు అనే దాని తాని చూసాము. ఇక్కడ వచ్చి అట్ట దేని అడంజిన వెనక అంటే ఆ బ్రహ్మాని అడంజిన వెనక చ అపరం లాభం, అపరం అంటే ఇంకా మేలాన ఇంకా వేరే ఏదో ఒక లాభం ఉంది. లాభం అంటే ఇక్కడ వచ్చి మన చెప్పేమి ఇంకా అది సొత్తుగా ఉండొచ్చు, ఉరవుగా ఉండొచ్చు, లేకపోతే పొరులుగా ఉండొచ్చు, ఏదో వేరే ఇంకా దానికి నా జాస్తిలా మనతో ఉండేదానికి నాని ఇంకా నిండ లాభం, ఇంకా అధికంగా ఇంకా మన అడంజాల్సి ఉంది అట అనేసి ఎంచే ఆ ఎన్నం ఆ మన్యతే నా అధికం తతహ నా అధికం మన్యతే. తతహ అంటే దానికి నాని అధికం అధికంగా ఉంది అట అనేసి నా మన్యతే అట అనేసి ఎంచేది లేదు, ఎన్నువది లేదు, ఎంచేది లేదు. దీనికి అదావదు ఈ ఆత్మాని అడంజిన వెనక ఇంకా వేరే ఏదో ఉంది, ఇంకా మన అడంజాల్సింది ఏమో ఉంది, దాన్ని మన అడంజాల అనే ఎన్నం వాడికి వచ్చేది లేదు. అదే ఇక్కడ పేరు. దీనిలో వచ్చి మన డే టు డే లైఫ్ లో మన వ్యవహారాలు ఉండప్పుడు మన డైలీ లైఫ్ లో మనం ఏం చూసేము, ఏదినా ఒకటి అడంజితే ఇప్పుడు మన రూపాయి అటాన్స్ పెట్టుకున్నామంటే ఒక 10,000 రూపాయి మనకు తగులుతుంది అంటే దానికి నాకు కూడా ఇంకా அடுத்து ఏమై ముయற்சி చేసేము, ఇంకా 10 లక్షం లేకపోతే 1 కోడి అట మారి 10 లక్షం తగిలిన వాళ్ళు కోడి కణకులో కావాలని ఎంచుతారు. అట ఎంత తగులుతుందో దానికి నా ఇంకా అధికంగా కావాలే అట అనేసి మనసు ఎంచును. ఈ ఉలగాలో అది వచ్చి నేచురల్ ఇయర్కై ఏమి తగులుతనాலும் అది మనకు తిండిగా ఉంటనాலும் సరే, సొత్తుగా ఉంటనాலும் సరే, ఉరవులు ఉంటనాலும் సరే, వాళ్ళు దూరం మనతో వద్ద పిరంగా ఉండారంటే దీనికి నా ఇంకా మనతో బాగుండాల, ఇంకా వేరే వేరే విషయాలు కూడా అన్ని బాగా నడాలే అట అనేసి ఏ నిలైలో ఉంటామో దానికి నా
అధికంగా ఉండేదాన్ని మనసు ఆశపడును. కాబట్టి ఇక్కడ వచ్చి ఈ ఆత్మ అనేదాన్ని మనం అడంచాముంటే ఆ బ్రహ్మం అనేదాన్ని అడంచేప్పుడు ఎం లబ్ధ్వా అంటే ఇక్కడ ఆ స్వరూపానియే మనం అడంజితున్నాము. ఆ స్వరూపాన్ని అడంచిన వెనక అక్కడ ఇంకా ఉయర్ந்ததுగా ఇంకా మేలానదుగా ఏదో ఉంది, దాని అడంజాలే అనే ఆ ఎన్నం అక్కడ సకాఫోడు దానే ఇక్కడ చెప్పారు. దేనికంటే అదే అన్ని కాని ఉంది, దానే మనం అడంచాము అనేప్పుడు దానికినా వేరే అనేది అక్కడ లేనప్పుడు దీనికినా అధికంగా అడంజాలే అనే ఎన్నం అక్కడ సకాఫోడు దానే ఇక్కడ చెప్పారు. ఇంకొத்தர் சுத்தா எம் லத்வா எதை அடைந்த பின் ச மற்றும் மேலும் అపరం లాభం ఇంకా వేరే లాభం అనేది ఇంకా మేలానది మనకు అడంజాల్సి ఉంది అటడే తతహ అధికం దాని విడ అధికంగా అడంజాల్సి ఉంది అనే నా మన్యతే అంటే అట ఎంచేది లేదు. మన్యతే అంటే ఎన్నువదు అని అర్థం. నా మన్యతే అనేప్పటికి అట ఎంచేది లేదు. அடுத்து எஸ்மின் ஸ்திதஹ தெல்லு நிலை பெற்று ఉండేప్పటికి ந దుఃఖేన గురునా అపి విచాల్యతే. ఎస్మిన్ స్థితః అనేప్పటికి దెల్లో నిலை பெற்று ఉండిన వెనక ఈ ధ్యాన యోగి వాండు ఎట్టా ఉన్నాడు, గురునా అంటే అధికంగా అధికமான దుఃఖేన గురునా అంటే ఒద్ద அளவில்லாத ఆ துன்பாணி అధికமான துன்பం. మనకి యాక్చువల్ గా ఉలగాల్లో అధికమైన తున్బం అంటే ఈ మరణం అనేదాన్ని మనం చెప్పుతాము. అన్నిగినాని ఈ మరణం అనేదే పెద్ద దుఃఖం ని మనకు ఇస్తుంది అట అనేసి చెప్పాము. అటువంటి దుఃఖంగా ఉంటే కూడా దానించి న విచాల్యతే ఈ మనిషి దానించి కూడా బాధిప్పు అడంజేది లేదు. విచాల్య చలనం అంటే ఆ అసైడల్ అనేది వీడి మనసు ఎట్టా ఉంది, ఆ ఎంత పెద్ద దుఃఖంగా ఉంటనాலும் దానిచ్చి బాధికపడిచేది లేదు అనేదానే ఇక్కడ రెండవది వరిలో చెప్పారు. ఇప్పుడు మన ఈ విద్యాసాలని ఒక్కొక్కటిగా చూసుకుతా. ఇప్పుడు నేను ఇంకొకటిని చేసేను. 23లో ఫస్ట్ లైన్ తో ఆ 7వ డెఫినేషన్ ముడించుతుంది. దానిని చూసి అనగా ఈ 7ని ఎట్టా మారుతుంది, ఏమి దాని వివరం ఏమి అనేదని ఎక్స్ప్లెనేషన్ ఇంకా కొంచెం విளக்கంగా చూడాలి. దీని ఈ శ్లోకం 22వ శ్లోకం ఇంకొత్తరు చూస్తా చెప్పే బాబున యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాతికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. சரி, அடுத்த ஸ்லோகால ఇంకొతరు సూతాడి அடுத்த శ్లోకాలో ఆ 7వ డెఫినేషన్ చూస్తా ఉంటే ఇంకా కొంచెం డీటెయిల్ గా నేను చూడొచ్చు. సరే అర్నా చెప్పే బాబా. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం. సారీ, ఇది వచ్చి ఆ ఈ సంయోగ వియోగం దుఃఖ సంయోగ వియోగం అనేది ఒకే సమాసం. దాన్ని పిరిచకూడదు. దానికి ఫస్ట్ లైన్ సేరే చెప్పాలి. సేరే చెప్పిత తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం. స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విన్న చేతసా. స నిశ్చయేన యోక్తవ్యః
యోగ నిర్విన్న చేతస యోగో నిర్విన్న చేతస. సరే, యోగో నిర్విన్న చేతస తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం స నిశ్చయేన యోక్తవ్యః యోగః అనిర్విన్న. అక్కడ ఒక అవగ్రహం ఎస్ మారిందేగా, అట్ట ఉంటే అక్కడ ఆ అనే எழுத்துని అక్కడ சேர்த்துக்கோல. అనిర్విన్న చేతస. அதாவது ఇక్కడ ஏழாவது டெஃபினிஷன் ఏమింట దుఃఖ సంయోగ వియోగం. దుఃఖ అంటే మనకు తెలుసును తుంబం తుయరం, సంయోగం అంటే సేర్కై. ఆ దుఃఖాలతో సేరేది ఆ சேர்க்கையிலோண்டி வியோகம் అంటే విడకుదల్, துயரத்தின் சேர்க்கையில் இருந்து விடுபடுதல் అంటే విలకుదల్. అదే ఈ ఏழாவது డెఫినిషన్. మన దుఃఖంతో సేరేదని మన మనసు ఈ దుఃఖం అనే ఎన్నాలో నే దుఃఖంగా ఉండాని ఇవాళ అనే ఎన్నంతో సేరేదాని ఆ సేర్కెని ఉడిసి విలకేది వియోగంట దాన్ని ఉడిసి విలకేది అనేదానే ఏం చెప్పారు యోగ సంయుతం. యోగం అట అనిసి సంయుతం అంటే యోగం అనిసి పిలిసి చెప్పారు. సంయుతం అంటే దానికి ఆ పేరుని పెట్టిండారు. ఏం యోగం ఇది? ఇదే సమాధి యోగం అనేది ఇదే అట అనిసి ఈ 7ని చెప్పి ముడిచేది. యోగం అనే పేరు ఈ అన్నికినేని ఉంది. మనం మొదట 3వ అధ్యాయాల్లో కర్మయోగాలో యోగం అనే దానికి ఏం చూసాము? సమత్వం యోగ ఉచ్యతే అట అనేసి ఒకటి చూసాము. అనగా యోగ కర్మసు కౌశలం అనే దాన్ని చూసాము. అదావదు యోగం అనేది కర్మసు కౌశలం, ఆ ధర్మ వழிపడి నడిసేదే యోగం. సమత్వం మనసుని సమంగా పెట్టుకునేదే యోగం అనేదాన్ని యోగానికి డెఫినిషన్ చూసాము. అదే మాది ఇక్కడ 7 డెఫినిషన్ యోగానికి. అది వచ్చి కర్మ యోగాన్ని చెప్పినారు. ఇది ధ్యాన యోగానికి ఆ సమాధికి లక్షణంగా ఇది 7ని వద్దు ముఖ్యంగా చెప్పిండారు. తం విద్యాత్ அதை அறிவாயாக எதை இட்ட துக்க சம்யோக வியோகம் துக்கத்துடன் உள்ள தொடர்பை வியோகம் அறுத்து எறிவதே நீக்குவதே విளక్కువదే. ఆ దుఃఖంతో ఉండే ఆ తొడర్బుని దుఃఖంతో మన సేర్కై అనేది ఉందిగా దానితో సేరుకునేదే దాని ఆ తొడర్బు ఆ సేర్కైని విళక్కువదే. ఆ దుఃఖంతో మన ఎన్నం అనేది సేరుగుంటుంది, దాని విళకేదే యోగం అట అనేసి చెప్పారు. యోగ సంయుతం సహ నిశ్చయేన యోక్తవ్య. సహ అంటే ఆ యోగం అట అనేసి అర్థం. ఇక్కడ ఆ యోగాని సహ యోగ అనేది ఆ వరిలోనే సెంటర్ లో ఉంది. ఆ సహ యోగ ఆ యోగాని ఆ ధ్యాన యోగాని నిశ్చయేన అంటే విడాముయర్చితో మన కొంచెం ఒకనాడు చేసేది అయ్యో నేడు మన నుంచి మనకు ఇది వచ్చి అంత మనసు సరిగా రాలా అట అనేసి ఉడిసేది అట్ట లేకుండా కంటిన్యూస్ தொடர்ந்து దాన్ని చెయ్యాల, విడాముయర్చితో చెయ్యాల. ఊరికే ఒకనాడు అదాவது ఆరంభ సూరర్లు అంటారు. మొట్ట ఆరంభించేప్పుడు ఆ వద్దే వేగంగా నేనే చేస్తున్నా అట్టా చేసేను ఇట్టా చేసేను అట్ట అనేసి వద్దే వేగంతా కిళంబును. ఆనక ఏం చేస్తున్నా కొంచెం గాని మన పళక్కం అనేది మనని ఈడుసుకావును అట్ట లేకుండా దాని మన ముయర్చి అనేది ఎత్తుకుంటా ఉండాలి. మనకి అది తవర ఇంకొకటి ఏమిచ్చిండారు అనిర్విన్న చేతస. నిర్విన్న చేతస అంటే మన మనసు వచ్చి తలర్ందేది ఈట మారి ఎదినా తడైలు వచ్చేప్పుడుకు ఎదినా మార్చి ఎదినా పనిలు ప్రచనలు వచ్చేప్పుడుకు మనసు ఏం చేసిన ఇంత చెయ్యాలనా ఇన్ని ఉండప్పుడుకు ఇది వేరే దీని వేరే శాతా ఉండాలనా అట అనేసి మనసు తలర్గుని
అడంజును అట్ట తళర్వు లేకుండా ఉండేదే అనిర్విన్న చేతస. చేతస అంటే ఆ మనసు, ఇదయం అనేది. ఆ ఇదయం ఎట్టా ఉండాల? తళర్వు లేకుండా తளராத இதயத்துடன் దానితోని ఈ తళర్వు లేకుండా మనసులో వచ్చి ఒక ఆ ప్రచనలు అన్ని వచ్చేప్పటికి మనసులో అయ్యో అట ఇది ఎట్ట నడుతుందే, మన ఇంత శ్రమ పడేము, ఇంత కష్టపడి అన్ని చెయ్యాల ఎంచేమో కావంటే తిరిగి ఇది దివానే పోతా ఉందే, ఎట్టా చేయడం ఏం చేయడమే తెలాలేదే అట అనేసి మనసుకు ఆ తళర్వు వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా మనసు ఏం చేస్తుంది, దానే మొదట ఉడుసును. మన ప్రాక్టీస్ చేస్తా ఉండేదాన్ని, చదువుతా ఉండేదాన్ని మొదట ఉడాలని ఎంచును. కొదవ అన్ని ఎంత భోగం అదింత ఉంది, పళక దోషాలు ఎన్నో పెట్టుకుంటూ దానితో ఉడాలని ఎంచదు. మనసు మొదట ఈ మంచిదానే ఉడాలని ఎంచును. మన కొత్తగా చేసేమేగా దానికి పళకలేదే మనసుకు, దానించి దానే ఉడాలని ఎంచును. అట్లానే ఇప్పటికి మన ఆ విడా ముయర్చి అనేది అక్కడ ఉండాలి. దానికే ఆ నిశ్చయేన అట అనేసి చెప్పారు. నిశ్చయేన யோக்தவ்ய అంటే பயிலப்பட வேண்டும். దాని మన తిరివి మనసుకు ఎత్తుకొచ్చి విడాముయర్చితో తளராத మనసుతోని దాన్ని మన పயிற்சி చెయ్యాల, దాన్ని మన కండిపుగా చెయ్యాల అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పారు. ఇంకొకటి చూస్తా, తం విద్యాత్ అని. విద్యాత్ అంటే అరివీరాగ అరించుకోండా. ఏం అరించుకోండా? దుఃఖ సంయోగ వియోగం. ఈ దుఃఖాన్ని ఉடைய దుఃఖంతోని దుయరతోని చేరుకునే ఆ తొడర్బుని మన తొడర్బులోండి విలకునేదే, నీంగు ఆ తొడర్బుని విలక్కేదే అనేదే యోగ సంహితం. యోగం అట అనేసి చెప్పారు. ఈ యోగం అని చెప్పారు అనేప్పటికి దీనిలో ఏం మన పురించుకోవాలంటే, దీని మట్టం యోగం చెప్పలా. మొదట ఉండి 7 చెప్పింటారు, ఇది 7வது. 6 ఇంకా మొదట ఈ 20వ శ్లోకాల ఉండి ఏం చెప్పినారో అది అన్నినేది యోగనే అనేదాన్ని అటానిసి యోగం అటానిసి చెప్పేరు అనేదాన్ని మన పురించుకోలే. அடுத்து సహ నిశ్చయేన యోక్తవ్యక. సహ యోగ, ఈ యోగమానది ఈ ధ్యానం ఏమి ఈ 7 చెప్పిండారో అటువంటి ఆ యోగాని మనం ఏం చెయ్యాలి? నిశ్చయేన అనిర్విన్న చేతస. నిశ్చయేనంట ఉరుదిగా ఆ విడా ముయర్చితోని, అనిర్విన్న చేతస అంటే మన మనస్సుని తల పెట్టుకుని, అదావదు ఈ కలక్కం మనసులో ఏ విధమైన కళక్కం అట్ట మాది తளர்வு ఒక ప్రచனை వచ్చిందంటే తోడుతో అది అయ్యో అట అనేసి ఒక మనసుకు ఒక వెరుమై, ఒక நெகட்டிவ்னஸ், ఒక எதிர்மறையான உணர்வுகளும் தான் వచ్చిందుకు ఆరంభించును. దానిని తాని ఉడిసి విడాముయర్చితో ఈ యోగాని మన పயிற்சி చెయ్యాల అనేదే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. ఇప్పుడు ఈ 20లోండి నేను ఒక్కొత్తరం ఒక లైట్ గా ఒక అవుట్ లైన్ చెప్పాను. అదావదు ఈ 20వ శ్లోకాలో ఈ డిసోసియేషన్ అదావదు విలకుదల్, మన బయట విషయాల్లోండి మన మనసుని విలకాల. బాహ్య విషయాల్లోండి వెలి విషయాల్లోండి మన 5వ చాప్టర్ లో కటేసా చూసాము. బాహ్య స్పర్శాన్ బహిష్కృత్వ, బయట ఉండేదాన్ని బయటనే పెట్టి అట అనిసితా చూసాము. అదేదే ఇక్కడ అని చెప్పేది ఆ చిత్త ఉపరమహ అనేప్పటికి మనస్సుని బయట ఉండేదిలోండి విళక్కి రోగ ఎత్తుకురావల. దీని వచ్చి మన అష్టాంగ యోగం మూలంగా, కర్మయోగం ఆ వైరాగ్యం మూలంగా దీని మన చేసేమో. సరే, అట్ట రోగ ఎత్తుకొచ్చిన మనసుని అహముఖంగా తిప్పిన వెనక ఏం చేయాలంటే ఆ ఆత్మలోనేని ఉండపెట్టాలే. అదే రెండవది, అది వచ్చి జ్ఞాన యోగం మూలంగానే వెళ్ళవును.
జ్ఞానయోగం అంటే ఏమి? మన ఆ శ్రవణం ఇవాళ దాకా వినేవిగా. ఆత్మ అంటే ఏమి, దాని ఇయ్యల్బులు ఏమి, అది అకర్త అభోక్త, అది వచ్చి ఏ విధమైన செயலும் చెయ్యదు, దానిలో ఏ విధమైన మాట్రాలు ఉండదు, అది ఇరుపు ఉణర్వు ఆనందంగా మాత్రం ఉంది అనేది అని మన ఈ శ్రవణం మూలంగా తెలిసిందాము. దాని మన తిరిగి మనస్సులో ఎత్తుకొచ్చేమో, దానిలోనే ఉండిందుకు మనస్సుని పళక్కేమో. మొదట ఈ నిధిధ్యాసన టయాలో ఈ 20 నిమిషం మన నిధిధ్యాసనం చేసేము అంటే ఆ టయాలో మన వేరే ఎన్నాళ్ళకు తావు ఇయ్యకుండా దానిలోనే ఆ ఆన్మానియే ఆ బ్రహ్మానియేని మన ఎంచుతా ఉండాము అనేదే ఇక్కడ చేసే పేరు. దీనిలో వచ్చి ఆ డిసోసియేషన్ అనేప్పుడు మొదట విளக்கிన దాని తిరిగి మన సేర్సేము, దెల్లో సేర్సేము, ఈ ఆత్మతో సేర్సేము. అది వద్దే ముఖ్యం. అదావదు మన வாழ்க்கைలో ఏం చేసేము అంటే ఇప్పుడు సమాధి నిలైహింత పొయ్యేము. మనకు ఒక ధ్యానం చేసేప్పుడు ఒక அமைதி ఒక సంతోషం మనకు తగిలింది అంటే మనం ఏం అది ఎప్పుడు తగులుతుంది? ఈ వెలి విషయాల్లో ఎన్నాళ్ళు వెలి విషయాన్ని పట్టియ ఎన్నాళ్ళే లేకుండా మనసు அமைதிగా ఏ విధమైన దీనిని ఏ ఎన్నాళ్ళు లేకుండా அமைதிగా చిత్త వృత్తి నిరోధక అటనిసి యోగ సూత్రం చెప్పింది. దీన్ని చెప్పినవి పతంజలి యోగ సూత్రాలో చెప్పిండారు. అది వచ్చి ఎన్నాళ్ళే లేకుండా మనసు ఆ அமைதிలో ఉండప్పటికి ఏ విధమైన ఎన్నాళ్ళు లేకుండా మనసు அமைதிగా దల్లోనే ఆழ்ந்து ఉండప్పటికి మనకు ఒక సంతోషం అనేది తగులుతుంది. కావంటే మన దల్లోండి బయట వచ్చేప్పుడు మనకు అయ్యో దీన్ని ఉడిసి బయట రావాల్సిందే, ఈ ఉలగానికి రావాల్సిందే, తిరిగి ఈ ఉలగాలో ఇంకొకతరే అన్ని దీనిని మనం చూడాల్సిందే. ఈ 1 hour క్లాస్ వినేప్పుడు అదే సంతోషంగా ఉంది. తిరిగి ఆ 1 hour ముడిచి బయట వచ్చిన వెనక తిరిగి అదే ఉలగాలో అదే విషయాల్ని మన ప్రచనలు ఆ ప్రచన తిరిగి అన్ని ప్రచనలు అన్ని మన ముందాటి వచ్చి నిలుసుకుంటుంది. ఆ దీని ఎట్టా మార్చాల అనేది అడుతదిలో చెప్పారు. ఈ జ్ఞాన యోగం మూలంగా మనం తెలుసుకునేది ఏమి అంటే దాన్ని పిరిచి మనం ఎత్తుకొచ్చేము. పిరిచేది మట్టుం చాలదు. ఈ ఆత్మ అనాత్మ అనేది పిరిచేది మట్టుం చాలదు. పిరిచిన మనకు அடுத்த స్టెప్ ఏం చేయాలంటే అన్ని ఈ అనాత్మ కాని ఆత్మనే ఉంది. అనాత్మకు అధిష్టానంగా ఏముంది? ఈ ఆత్మనే ఉంది అనే దానిని పురించుకోలే. మన దల్లోండి విళహేము అనగా విళకుతే దేనికి మొదట విళక్కిందుకు చెప్పించారంటే మనకు లేకపోతే దల్లోండి మనసు దల్లోనే ఒండ్రిపోయి మనకు ఇట్ట ఒక తప్పు మన వచ్చి తప్పు చేసేము అనేది కూడా మనకు పురించదు. దానించే ఇది తప్పు దాని మన పిరిచి పురించుకుంటేనే ఇది దీనికి నా ఎక్కువేని ఒక నిలై ఉంది, దీనికి నా ఉయర్ந்த మేలాన నిలై ఉంది అనేదాన్ని మొదట మన పురించుకుంటున్నాము. అనగా దాని వెనక ఆ పురించుకున్న వెనక అనగా ఈ ఉలగాన్ని చూసేప్పటికి ఈ ఉలగ ఆ ధ్యానాలో ఉండి బయట వచ్చి ఉలగాన్ని చూసేప్పుడు ఎట్టా ఉంది? ఈ ఉలగం మనకు వద్ద కష్టాన్ని ఇచ్చేట్టుగా తిరిగి అదే ప్రచనలతో ఉండట్టుగా ఉంది. దానిని మార్చాలిక. దానికే ఇక్కడ ఏం చెప్పారు? ఆ తత్వాన్ని తెలుసుకునేప్పటికి మనకి ఈ సుఖం వచ్చినాలం ఆ స్వరూప సుఖాలు మన ఆ స్వరూప సుఖాన్ని మనం అనుభవించింది ఆరంభించాముంట. అదావదు అన్నినే ఈ ఆత్మనే అనేదాన్ని మన పురించుకునేప్పుడు ఈ తత్వాలోండి మన విళకము అన్నిలోని సమదర్శినగా అనేది ఇంత చూసామిక. ఆ నిర్దోషం సమం బ్రహ్మ ఈ ఎదినేని ఆ కురైవట్ర ఆ సమంగా ఉండే బ్రహ్మంగానే అన్ని ఉంది, అదే అన్నికిని అధిష్టానంగా ఉంది అనే దాన్ని పురించుకునేప్పుడు ఇప్పుడు మన ఇంకొకటి చెప్పచ్చు. అదావదు ఈ సుఖం దుఃఖం అనేది అన్నినేని మన మనసే మన ఉடைய ఎన్నాలే
సుఖం గాని దుఃఖం గాని మనవుடைய రాగద్వేషాన్నించి మనవుடைய విరుపు వెరుపు నుంచే దాని మన సుఖం గాని దుఃఖం గాని ఎంచేము మనగా ఆ ఎన్నాని మనగానే ఎంచుకుంటున్నామే తవిర అక్కడ ఉండేది ఈ ఉలగం అనేది ఏ విధమైన దోషం కుట్రం లేకుండా అది ఎట్టా ఉంది ఆ బ్రహ్మంగానే ఉంది. அடுத்து దూరం మనని తిట్టేరు వాళ్ళు తప్పు చేసేరేగా అంటే తప్పు రైట్ అనేది కూడా మన మనసే చెప్పుతుంది. అక్కడ ధర్మం అధర్మం అటానిసింట మనం మొదట దేనికి మన మనసుకి ఎత్తుకొచ్చుకుంటున్నామంటే కొంచెం కొంచెంగా అడుతనే ఆ సత్వ గుణానికి మనం పోతూ అనే దాని నుంచి ఇంకొకరు ఏదన్నా తప్పు చేసినారు అంటే వాళ్ళ స్వభావం ఆ పక్వం అడంచలేదు దాని నుంచి వాళ్ళు అట్ట ఉంటారు. వాళ్ళు పక్వ పడేదానికి మన ఎట్టా హెల్ప్ చేయచ్చు మన చెప్పుతే వాళ్ళు దాన్ని ఎత్తుకుంటారా అనేదింత గమనించి ఆ లిమిట్స్ మనకు తెలాలే. వాళ్ళు ఏ నిலையில ఉండాలి వాళ్ళు ఏ స్వభావంలో ఉండారు అనేదంతా పురించే వాళ్ళకి చెప్పాలనే తవిర ఊరికి అడ్వైస్ చేసేదిలో అర్థమే లేదు. అదింతా మనకు పురించాలే. మన ఒక నిலைకి వచ్చినాము అనే దానికోసం అదే నిலைలో అందరూ ఉండాలని ఎదురు చూసేది పెద్ద ముట్టాల్తనం. అది మన చెయ్యకూడదు. మన ఏం చెయ్యాలంటే ఒకటి వాళ్ళకి ఎత్తి చెప్పి దాన్ని పురించబెట్టే వాళ్ళు పురించే లెవెల్లో ఉండేరంటే దాన్ని పురించబెట్టేందుకు మన ముయర్చి చేయాలి. అట్ట లేకపోతే ఏం చెప్పాలనో ఏ అలవుకు చెప్పాలనో దాని మట్టు చెప్పి మన వచ్చి ఆ నిலைలోని మారకూడదు. అదే ఆ తత్వాన్ని పురించుకునేది అనేది ఆ తత్వాలోనే నిష్ఠగా ఉండేది అనేది ఏం అర్థం అంటే దానిలోండి విలకకుండా ఉండేది అనేది మన ఆ బాధరన్స్ లోండి ఏ ఇది నడిచినాலும் ఏం చెప్పాలనో ఆ లిమిట్స్ లని ఆ వరయరైని పురించుకుని దాని అలవుకు మన చేసి మనకు దానిలోండి ఒదుంగుకుందుకుని తెలాలే. ఏ తావులో ఒదుంగాలే ఏ తావులో మన రోగపడాలే అనేది అని మన పురించుకోలే. ఒక్కొక్క మనిషినుடைய స్వభావం ఆ పొరుట్కలుடைய స్వభావం ఉలకాలో మన దేనితో తొడర్బు పెట్టుకుంటున్నామో దాని ఉடைய స్వభావాలంతా మన క్లియర్ గా పురించుకుని దాని తగ్గట్టు మన చేసిందుకు తెలాలే. ఇప్పుడు ఐందార ఉంది. ఐందార అనేది కొలుతనే చేసిన బాగా క్లియర్ గా మనకు తెలుసున దానిuடைய స్వభావం తెలిస్తే మనం ఏం చేసేమో దాన్ని ఎట్టా ఉపయోగించాలో అట్ట ఉపయోగించుకుని దాని దానిలోండి విలకి ఎట్టా ఉండాలే బాగా ఇడికి పట్టుకునో లేకపోతే గుడ్డ పెట్టుకునో దాన్ని ఎట్టా హ్యాండిల్ చేయాలనో ఎట్టా దాన్ని ఉపయోగించాలనో అట్ట ఉపయోగించుకుంటున్నాము. అదే మాదిరియే మనుషులతోనో ఒక పొరుల్లోనో ఎది ఉంటనాலும் అది ఏమి దానిuடைய స్వభావం ఏమి అనేది దాన్ని క్లియర్ గా పురించుకుని దాని మన ఆ వరయరై ఆ లిమిట్స్ తెలిసి మన வாழ்க்கைలో వ్యవహారాల్ని చేసుకుందుకు మన చెయ్యాల. వ్యవహారం అనేప్పటికి మన ఎట్టా ఉండాలి అనే దాన్ని మన పురింజుకు అక్కడ నడుచుకోలే. అదే ఆ తత్వతః చలతి అనేది ఆ తత్వాలో క్లియర్ మన పురింజుకునే ఎప్పటికి అది సుఖంగా ఉంటనాலும் అది దుఃఖంగా ఉంటనాலும் అదే 22வது శ్లోకాల నేడు చూసిన శ్లోకాలు చెప్పారు. 21வது శ్లోకాలు ఏమని చెప్పినారు? ఆత్యంతికం సుఖం ఏ మాదిరి సుఖంగా ఉంటనాலும் ఈ ఉలగాల ఉండే సుఖాలు వచ్చి అన్నినేని అనుభవించే సుఖాలు మన మనసు అనుభవించే సుఖాలు అది అది వచ్చి పోను అది నిత్యంగా ఉండేది లేదు. అది వచ్చి బయట ఉండే కండిషన్ ని పొరుతుని మన మనసు ఉండే కండిషన్ ని పొరుతుని ఈ సుఖం అనేది ఉంది. ఇప్పుడు క్లోబ్ జామే ఎత్తుకుంటా ఆ క్లోబ్ జామున్ ఏమవుతుంది మన బయట అది వచ్చి ఎక్స్టర్నల్ కండిషన్ అనేప్పుడు అది మంచి విధాలో దాన్ని చేసి బాగుంది
సూతనేని అట్రాక్టివ్ గా ఇవాళే చూసేప్పటికని తినాలే అనే గ్యాఫంతా ఆ ఎక్స్టర్నల్ కండిషన్ అన్ని బాగా మంచి విధాల ఆ క్లోబ్జాన్ చేసింది అనేది మనకు తెలుస్తుంది. అట్లానేప్పటికీ అది రుచిగా ఉన్న ఆనందాన్ని ఇచ్చును అనేదాన్ని మనం పుంజుకుంటున్నాము. అదే టయాల మన మనస్సుని ఆవాల దాన్ని తినిందుకు ఉండే మననిலைని మనకు ఉండాలి. ఆవాల ఏదో దూరం తిట్టిసారు లేకపోతే మన మనస్సు ఆవాల అంత ఒక నిలైలో లేదు అనేప్పుడు ఆ మూడ్ లేదు అట అనేసి నాకు ఇవాళ తినే మూడ్లా అట అనిసిందా చెప్పుతామేక ఆవాల ఏదో ఒక శోకం మన మనస్సుని అழுத்தி ఉంది అంటే ఆవాల ఆ క్లోబ్జాను మనకి ఆ ఇన్బాని ఇయ్యదు. ఈ రెండు అదావదు ఇన్బం అనేదాని బయట ఉండే విషయాలు ఎట్టా ఉంది అనేదాని పొరుతుని ఆ ఎక్స్టర్నల్ కండిషన్ చెప్పేవిగా అదిని ఉండాల మనసుని బాగా కండిషన్ ఉండాలి. ఆ మూడ్ అనేదిని కరెక్ట్ ఉంటనే మన ఈ సంతోషాన్ని బాగా అనుభవించింది వెళ్ళవును. కాబట్టి ఇది రెండునే ఈ స్వరూప ఆనందాలో దొరకదు. ఆ విద్యాసాన్ని మన బాగా పురించుకోలే. ఒక సంతోషం బయట ఉండి మనకు వచ్చి సంతోషాన్ని ఇస్తుంది అంటే అది వచ్చి స్వరూప ఆనందం లేదు. అది వచ్చి వచ్చును పోను అనేదాన్ని మన పురించుకోలే. మన ఆ నిలైలోనే ఆ తత్వాన్ని పురించి ఆ స్వరూపాలోనే స్వరూప ఆనందాలో మన నిలచి ఉండి పడైసా ఉంటే ఈ విషయ ఆనందాలన్నీ ఒక మ్యాటర్ గానే మనకు తెలాదు. దానికి ముఖ్యత్వం ఇచ్చేదాన్ని మన కొంచెం కొంచెంగా ఉడిసిందుకు ఆరంభించును మన మనసు. ఈ మేలాన సుఖాన్ని మన అనుభవించి పడైసా ఉంటే ఏ పొరుள் వచ్చినాலும் రాపోతనాலும் ఏ మనిషిలు మనని తిట్టినాலும் తిట్టపోతనాலும் సంతోషంగా మనని ప్రైజ్ చేసి పుகழ்ந்து మాట్లాడుతనాலும் ఎట్టా ఉంటనాலும் మన మనసు దానిలో దాన్ని విరిగిపోదు. అయ్యో వాళ్ళు మనని చెప్పాలే సంతోషంగా మనని పెట్టుకోవాలనే వాళ్ళు సరిగా ఉంటనేగా మన సంతోషంగా ఉండిందలోను అట్ట అనిసింత మనసు ఎంచదు. ఆ స్వరూప దానికే తిరిగి శాస్త్రాల్లో ఈ స్వరూప ఆనందాన్ని పట్టుకో. ఆత్మని ఏవ ఆత్మనా తుష్టగా నువ్వే నీకు రోగం ఉండే ఆనందాన్ని నువ్వు అనుభవించి పడైసా ఉంటే బయట ఉండే విషయాలు మనకు కండిపుగా మనకు అది ఉంటేనే మనకు సంతోషం అటానిసి మనసు ఎంచదు. అదే మాదిరియే ఈ దుఃఖం కూడా ఈ ఒక మన ఒక కండిషన్ ఎక్స్టర్నల్ దుఃఖానికి ఎట్టా సుఖానికి ఆ బయట ఉండే విషయంని కావాలనో మనస్సుని ఆ మంచి విధాల ఉంటేనే ఆ సుఖాన్ని మనం అనుభవించుతూ అని చెప్పినాము. ఇక అదే మాదిరి దుఃఖోని ఏమి మనకు ఆ బయట ఏదో ఒక విషయం దుఃఖం ఇస్తుంది. వాళ్ళ మనస్సుని ఏం చేస్తుంది దాన్ని తీసుకుంటుంది వేగంగాని అయ్యో వాళ్ళు ఇట్ట చెప్పారే అటానిసి మనసుని అవల బలహీనంగా ఉండేదానికి ఆ తత్వాలో నిష్ఠగా లేని దానించి తత్వ నిష్ఠలో ఉన్నప్పుడు ఏదిని మనని బాధించదు. ఈ దుఃఖం ఎంత పెద్ద దుఃఖంగా ఉంటనాలు నే స్వరూపంగా నే ఆనందనే బయట మన ఏడుతూ దానికి ఏడాకంట ఉంటాము. ఆ వర్తనే ఆ వ్యవహారాలు ఉండదు. మన అట్నే స్ట్రాంగ్ అట్టంతా లేదు. అప్పటివాదంగా వైరాగ్యం అట్టలేదు. ఇది వచ్చి బయట మనకు పట్టిన వద్దే ఇంటిమేట్ గా మనతో పిరంగా ఉండేవాళ్ళు మనని ఉడిసి విళగేప్పుడుగో లేకపోతే తవరేపుడుగో వర్తం రానే చేస్తున్నా కావంటే అది వచ్చి మనసుని వద్దే బాధించదు. దానించి వచ్చే నెగటివ్ வேற மாதிரி விஷயால் அதாவது ఎదిర్మறையான విషయంగా అద శుద్ధంగా మన మాట్లాడకుండా ఉండేది లేకపోతే మనసు ఆది వ్యాధి అనేవిగా దానించి మనసులో ఆ తేవలేని ప్రచనల్ని ఎత్తుకొచ్చుకునేది అనగా తినకుండా ఉండేది లేకపోతే సరిగా తినకుండా ఉండేది ఇంకొకరితో సరిగా మాట్లాడకుండా ఉండేది అటా మాదిరింత ఎదురు విளைவுలు నిండా వచ్చిందుకు ఆరంభించును. అదింత మన ఈ తత్వతః నిశ్చలతిగా ఉన్నే ఉంటా చలతిగా அதாவது
ఏ విధమైన ఆ తత్వాల్లో నిలబెట్టు ఉండప్పుడు ఈ సుఖం దుఃఖం బయట ఉండి వచ్చే ఈ సుఖ దుఃఖం మనని ఒక్క విధాలోని బాధించదు. దానే ఇక్కడ తిరిగి ఏం చెప్పారు, ఆ செயற்கை నుంచి వచ్చే ఆ దుఃఖ వచ్చే ఆ செயற்கைలోని విలగుని మనకు తెలాల. ఆ దుఃఖ సంయోగ వియోగం అనేప్పుడు ఆ దుఃఖాలో చేర్చుకునే ఈ మనసు అన్నిని ఎన్ననే ఈ మనసు ఎంచే ఆ ఎన్నాని మన వాచ్ చేయాలి. దానికే ఎన్నాల్ని వాచ్ చేయండి. ఆ సాక్షిగా ఉండుగు ఆ ఎన్నాల్ని చూసి పళయిసా ఉంటే కొంచెం కొంచెంగాని ఈ ఎన్నం దేనికి వస్తుంది, ఈ ఎన్నం మనకు రోగా ఏమి విளைவுలని ఏర్పడుతుంది. ఒక ఎన్నం వస్తుంది అంటే ఆ ఎన్నం మన మనసులో ఏ వగైயான ఒక ఉణర్వులాని ఉరువాకుతుంది అనేది దాని మనకు చూసి పழகாల. అట్ట చూసి మన పழக అభ్యాసం పயிற்சிలు చేస్తే ఆటోమేటిక్గా దానిలోండి విలగిందుకు మనసు ఆరంభించును. దానే ఇక్కడ చెప్పారు. ఈ 21లోండి 23 దాకా ఈ విషయాలు, అదావదు ఈ యోగంటే ఏమి అనే దాని 7 డెఫినిషన్ మూలంగా చెప్పినారు. ఇప్పుడు அடுத்து 24లో తిరిగి ధ్యాన స్వరూపం అనే దాని చెప్పిపోయారు. దీని పట్టియ ఈ 20లోండి 23 దాకా ఉండే విషయాల్ని పంచదశి అనే ఒక బుక్ ఉంది. అది వచ్చి విద్యారణ్యర్ అనే అతను రాసిందారు. దానిలో ఒద్దే బాగా దాని విளக்கம் ఉంది. దాని వచ్చి కొంచెం నిదానంగా దాన్ని అనలైజ్ చేయాల. దాన్ని నేను ఇంకొక క్లాస్ లో చెప్పే దివాళి వెనక ఇంకొక తడవ దాన్ని సూతాడి, ఇది ముడించేప్పుడు ఇంకో తడ దాన్ని సూతాడి. ఎప్పుడు ఈ 24, 25 శ్లోకం సేరి చదవాల సూతాడి, దాన్ని సూతాడి. రాజేశ్వరి మా చెప్పారా? సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః సంకల్ప ప్రభవాన్ కామాన్. అక్కడ ఒక ఇస్ ఉంది. ఆ ఇస్ వచ్చి సంధి కోసం ఆ ఇస్ వచ్చును. దాన్ని చెప్పాలని మన పిలిచి చెప్పేప్పుడు అది చెప్పాలని అవసరం లేదు. ఆ కామాన్ అనేసి మన పిలిచేప్పుడు త్యక్త్వా సర్వాణ శేషతః చెప్తే సాను. ఆ ఇస్ వచ్చి సంధి నుంచి మన శ్లోకాన్ని సేరి ఆ వరిని ముడుసుగా చెప్పేప్పుడు సంకల్ప ప్రభవాన్ కామాన్ అట సేరి ఒకే మూచే ఉండకూడదు, సేరి చెప్పాలి. అట్ట చెప్పము మన యాక్చువల్ కామాన్ త్యక్త్వా సర్వాణ శేషతః అటనే చెప్పుతాము. దానిచ్చి ఆ ఇస్సుని బట్టి యోచించాల్సిందిలో దాన్ని ఉడిసిరావచ్చు. సరే, ఇంకోతర ఒక మాట చెప్పితా. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాణ శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః ఇది ఇంకా వచ్చేది పూరానేని మన బాగా ముందర చూసినది తిరివిని చెప్పారు. తిరివి మనకు ఆ ఊరుది పడేదానికి స్థూణానికన న్యాయం అంటారు. ఎట్టా ఒక తూణ్ణి ఒక తావులో నిలయనిరుతే దానికోసం ఉరుదిగా అది స్థూణ అసంజకుండా ఉండాలంటే ఆ దిముస్కట్ట వేసి బాగా చుట్టుకుని ఆ కుడితోండి ఆ మాన్ని నిలిపి తూణ్ణి నిలిపి ఏం చేశారు, చుట్టుకుని అన్ని మన్ను సిమెంట్ అన్ని వేసి ఏం చేశారు, తిరివి ఆ దిముస్కట్ట పెట్టి కొట్టుకుంటా ఉంటారు. అది మారి
తిరివి తిరివి అదే విషయాల్ని వేరే వేరే యాంగిల్లో అదే మాది కూడా అదే ఇది అన్ని మన ఏర్కనవే చూసినదా దానిని తిరివిని చెప్పేదే ఇక్కడ సూతాడి అర్థ శ్లోకాన్ని చెప్పితా అమ్మ చెప్పేవా సనై సనై రూపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ శనైః శనైః ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిత్ అపి చింతయేత్. ఈ రెండు శ్లోకానుடைய అర్థం సేరి చూడాల. దీనుடைய వెర్బ్ ఒకే మొదటి శ్లోకం ముడింజల అరకొరగా నిలుచుకుంది. దాని அடுத்த శ్లోకాన్ని సేరి చెప్తానే ముడించడం. సరే, ఇప్పుడు సంకల్ప ప్రభవాన్ సంకల్పం అట అనేది మనకి ఏమేమి తెలుసు. సంకల్పం అంటే ఏమి? ఆ ఎన్నం మన మొదట మనస్సులో మన రెండవ అధ్యాయంలోనే చూసాము. ధ్యాయతో విషయాన్ పుంసక సంకల్ప ఉపజాయతే అట అనేసి రెండవ అధ్యాయంలోనే మన చూసాము. అదే మారియే ఇక్కడ అని చెప్పారు. ఆ సంకల్పం అనేది మనసులో వచ్చి ఒక సంకల్పం ఒక ఎన్నం తోండ్రుతుంది. మన ఒకటిని చూసేము, ఒక ఎన్నం అక్కడ ఇది బాగుందే అట అనేసి ఒక ఎన్నము. ఏదో ఒకటి చూసేము, ఏదో ఒకటి వినేము, లేకపోతే ఏదో ఒకటి మన ఈ పులన్గల్ మూలంగా మన మనస్సులోగా ఒక ఎన్నంగా అవుతుంది. అదే సంకల్పం. ఆ సంకల్పానికి ప్రభవాన్ కామాన్, ఆ కామాన్ అంటే ఆశై అనేది అక్కడ ఉరువవుతుంది. మన ఏற்கனவே దీని ఉద్యమాట చూస్తాం. ఈ ఆశ అనేది ఎట్టా ఉరువవుతుంది? మనస్సులో ఆ సంకల్పం మొట్ట ఒక ఎన్నం వస్తుంది. ఆ ఎన్ననే తిరివి ఆ ఎన్నానే ఎంచుతాడు. అది బాగుందే, అంగట దాన్ని చూసామే, అది బాగుందే, ఇది మనకి ఇట్ట యూస్ అవునే అట అనేసి తిరివి ఆ ఎన్నం మనసులో వచ్చుకుంటా ఉన్నది. అంటే అదే ఆ సంకల్పనే ఏంకా మారుతుంది, ఆశగా ఉరువవుతుంది. అనే ఇక్కడ చెప్పేరు. అట్ట ఉరువవే ఆ కామాన్ అన్ని ఆశలాడిని త్యక్వా అంటే తురందు ఒళిத்து దాని అన్నిని ఉడిసి త్యక్వా సర్వాన్ అశేషత అట్ట ఉరువవే అన్ని ఆశలనేని అశేషత అంటే మిచ్చ లేకుండా ఏదో ఒకటి రెండు ఉంటే పర్వాలేదు, ఒకటిని ఉడిసినా ఉంటే ఆ ఒక్క ఆశనేని మనకు ఏకపట్ట ఆశగా మారుసును. ఏదో ఒక్క ఆశనేగా పర్వాలేదు అట అనేసి పెట్టినా ఉంటే ఆ ఆశనేని బైండింగ్ డిసైర్స్ ఇది పూరా మొదట మనని ఆ కట్టుపడితే ఆశల్ని పూరా మొదట ఉడిసి రావలే. దానే ఇక్కడ చెప్పేరు సర్వాన్. ఆ మొదట కట్టుపడితే ఆశల్ని ఉడాలే. అనగా అన్నినే ధర్మంగా ఉండే ఆశలుగా పెట్టుకోలే. మొదట కొంచెంగా అని ఆ ఆశలని ఏ ఆశని లేకుండా ఏది మనకు చెయ్యాలని ఉందో వాళ్ళకి ఏది చెయ్యాలనుందో దాన్ని చేసుకుంటా పోతుండాలి. అక్కడ మనసులో ఎన్ననే రాదు దానికోసం. ఇప్పుడు మన తెల్లాట లేవిసేము, బాత్రూమ్ పోవలే, తల పొయ్యాలే, దీని ఇంత ఎన్నం రానాసేతుంది. అది రొటీన్ గా పనులతో నడుస్తా ఉన్నది. తెల్లాట వండాలా చెయ్యాలా అనేది ఇంత రొటీన్ గా పోతా ఉన్నది. దానిలో వచ్చి ఇట్టనే దానిలో వచ్చి వేరే సంబంధం లేకుండా అక్కడ ఎన్నాళ్ళు వచ్చింది వాయిపే లేదు. ఏదైనా మనగా క్రియేట్స్ ఉరువాకుంటేనే అక్కడ ఎన్నాళ్ళు వస్తుందే తవిర అక్కడ వచ్చి రొటీన్ గా చేసేదిలో ఎన్నాలే రాదు. మీరు బాగా గమనించుండా దానిలోంతా ఎన్నాలే రాదు. అక్కడ వచ్చి అది వచ్చి ఒక
కంటిన్యూస్ గా మన ఒక ఒழுங்குముறைப்படி మన வாழ்க்கைని నిర్మాణించా ఉంటే నిలబెట్టు ఉన్నేముంటే అది వాటికి అది రొటీన్ గా ఆ పనిలాని అది వాటి చేత ఉన్న దానిలో తనిగా ఒక తనిపట్ట ఎన్నం అనేది అక్కడ రాదు. ఇక్కడ ఏం చెప్పారు, ఇట్ట తనిపట్టు తేవలేకుండా ఏకపట్ట ఎన్నాళ్ళని మనం ఈడిసి వేసుకుంటాము. ఇక దానే ఇక్కడ చెప్పారు. అది ఇంత అని ఆ సర్వాన్ అన్ని ఆశల్ని ఆ అశేషతః అంటే మిచ్చ లేకుండా అన్నిని త్యక్వా ఉడిసి ఏం చెయ్యాలి, మనసా ఏవ ఇంద్రియ గ్రామం. గ్రామం అంటే కూటం అర్థం. ఇంద్రియ గ్రామం అంటే ఈ పులన్ కూటం ఉందిగా, అన్ని పులన్లు 5 పులన్లు ఉందిగా, అన్ని పులన్లని మనసా ఏవ ఈ మనసుని పెట్టి వినియంయ అంటే దాని మన వశపడుతి సమంతత అంటే అన్ని పక్కాలోని అన్ని ఈ పులన్లు ఏం చేస్తుంది, అన్ని దిశలోని అట్టిగా పోతా ఉండే ఈ పులన్లని ఏం చెయ్యాల, సమంతత అంటే అన్ని దిశలోని పొయ్యే, అన్ని పక్కాలోని పొయ్యే ఈ పులన్లని అన్నిని వినియంయ అంటే తడుత్తి నిరుత్తి ఈ మనసుతో దాన్ని తడుత్తి ఏం చెయ్యాల, సనైహి కొంచెం కొంచెంగా ఊరికే తోడుతా రేటు తెల్లాట నేడు మనం చదివాము, ఇది తెలుసుకున్నాము, ఉడనే அடுத்த నిమిషం అన్నిని కంట్రోల్ చేసి ఆత్మానియే చూడాలి, దాని వెనక ఏని చూడకూడదు అట్టనిసి అట్టలేదు. శనైహి ఒత్తు నిదానంగా పొరుమ్మైగా ఏం నడుతా ఉంది మనసులో అట్టనిసి గమనించి అవేర్నెస్ తో విళిపుతో కొంచెం కొంచెంగాని ఏం చేయాలి, సనైహి అంటే కొంచెం కొంచెంగా దాన్ని విளக்கி ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా. అదాదు బుద్ధి అంటే ఈ బుద్ధితో ఉరుదిగా, ధృతి గృహీతయ అంటే ఉరుదిగా మన బుద్ధితో దిడమాన ధృతి అంటే ఉరుదిగా ధైర్యంతోని ఉండే ఆ బుద్ధితో కొంచెం కొంచెంగా అని విళక్కునే రావలే. ఉపరమ అనేదాన్ని మనం ఎక్కడవే చూసిందాము. మొదటి ఈ డెఫినిషన్ లక్షణాలు చూసేప్పటికి చిత్త ఉపరమహ అంతా చూసాము. ఇక బయట విషయాల్లో పోయేదాన్ని కొంచెం కొంచెంగా అని దాన్ని మన ఊరుది పడితే దాన్ని విళక్కునే రావలే. మన ఉడనడిగా అన్నిని చేసి రావలేని ఎంచకుండా కొంచెం కొంచెంగా అని ధైర్యంతోని ధృతి గృహీతయా అంటే ఈ బుద్ధి ఏం చేయాల, బాగా ఆ ఉరుదిని ఆ బుద్ధిలో ఆ తలరాద మనసు అనేది చూసాము. ఇక అట్ట ఉండే బుద్ధితో మన వచ్చి ధైర్యంతోని కొంచెం కొంచెంగా విలక్కోలే. ఆ బయట పోయే మనసుని విలక్కి ఏం చెయ్యాల, ఆత్మ సంస్థం మనకృత్వ. ఆత్మ సంస్థం అనే వార్త ఏற்கனவே చూసిందాము. బాగా నిలైపడుతి అటాక్సి దెల్లో నిలైపడతాలా, ఆ ఆత్మలో నిలై నిరుత్తి అదేని ఈ మనసుని ఆత్మలోని నిలై నిరుత్తి కృత్వా செய்து ఆ ఆత్మలోని అదావదు ఈ ఆత్మాగానే అన్ని ఉంది అనేద ఆ అరివులో మనసుని నిలైపర చేయదే దల్లో నిలబెట్టి నా కించితపి చింతయే వేరే దేనిని ఎంచకుండా. కించిత్ అంటే కొంచెం కూడా వేరే విషయాల్ని చిందనై చెయ్యకూడదు అనేదే ఈ 24, 25 மூலగా చెప్పారు. அதாவது ఇది వచ్చి ధ్యానం చేసేప్పుడుకు ఆ టయాలో ఆత్మ అதாவது ధ్యాన స్వరూపం అంటే ధ్యానం మన మొదట బహిరంగ సాధనే చెప్పినారు. அடுத்த అంతరంగ సాధనే అనేప్పుడు ఎట్ట ఆసనం ఉండాలి, మన తల చెయ్యి ఒళ్ళు అన్ని ఎట్టా ఉండాలి అనేది దానిలో అంతరంగ సాధనలో చెప్పినారు. ఈ ధ్యాన స్వరూపం అనేప్పుడు தியானம் செய்யும் முறை
ఎట్టా ఈ ధ్యానాన్ని చెయ్యాలి అనేప్పుడు ఈ 2 శ్లోకం వద్దే ముఖ్యం. ఎట్టా చెయ్యాలి? సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ అశేషస్తః త్యక్త్వా. ఈ సంకల్పం మూలంగా ఉరువగే అన్ని ఆశలని అశేషతః కొంచెం కూడా మిగత్తలేకుండా త్యక్త్వా తురందు ఉడిసి ఏం చెయ్యాలి? మనసా ఏవ ఇంద్రియ గ్రామం. ఈ మనదిனால் ఇంద్రియ గ్రామం ఈ పులన్ కూటాన్ని సమంతతః అన్ని పక్కాలోని పొయ్యే ఈ ఇంద్రియాల్ని వినియంయ దాని ఏం చెయ్యాలి? తడుతి నిరుత్తి ఏం చెయ్యాలి? సనైకి కొంచెం కొంచెం గాని బుద్ధ్యా ధృతి గృహీతయా బుద్ధ్య అంటే ఉరుదిగా ధైర్యంగా ఉండే ఈ బుద్ధితో కొంచెం కొంచెం గాని దానిలోండి ఆ వెలి విషయాల్లోండి ఆ మనస్సుని విలక్కి ఏం చేయాలి? ఆత్మ సంస్థం మనఃకృత్వ ఆ మనస్సుని ఆత్మ సంస్థం ఆత్మలోనేని నిలై నిற்க செய்து దానిలోనేని నిలా పెట్టి కించితపి చింతయే వేరే ఏ దీనిని మన చిందించకూడదు. ఆ ధ్యాన వేళలో ఆ 15 నిమిషమో 20 నిమిషమో మన చెప్పేమిగా అది ఆ వేళ మొదట అట్టమారి ఉండి పలకాలే అనేదని ఇక్కడ చెప్పేది.